హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరా సతీష్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము బర్త్డే సెలబ్రేషన్కి. నాకు తెలీదు, కానీ బండి పైన వెళ్ళేటప్పుడైతే పోజ్ ఇచ్చాను. చూడు, నీకోసం అయితే సర్ప్రైజ్ ఉందని, కానీ ఆ సర్ప్రైజ్ ఏందో నాకే తెలీదు. మీరు ఇలాగే మాట్లాడతారా మీ ఆయనతో? మాట్లాడితే కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే ఇంట్లో ఇవన్నీ మా వదిన మా అన్నయ్య సర్ప్రైజ్ చేసి పెట్టారు. నాకు తెలీదు కేక్ తెచ్చారని. వెళ్తే తెలిసింది. మా ఖుషిని అయితే భయపడిపోయాడు. కేక్ స్ప్రే చూసి వాడికి కొంచెం భయము, పిల్లలు కదా. మా ఆయన హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే నేనే పాడాను. మా ఆయనేమో చిన్నపిల్లలాగా తెచ్చారా, బాగా తెచ్చారా అని సెటైర్ వేస్తున్నాడు. ఆ తర్వాత అయితే ఎంజాయ్ చేసాము. మా అమ్మ అయితే పాయసము, చపాతీ, మా ఇంట్లో ఎప్పుడు చపాతీ చేస్తారు, మీ ఇంట్లో కూడా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి చపాతీ గురించి చెప్తుందని, ఎందుకంటే అమ్మోళ్ళు రాజస్థాన్ కాబట్టి ఈ చపాతీ స్పెషల్గా ఉంటుంది. ఆ తర్వాత క్యారేజ్ అయితే ఇంటికి కట్టేసాము. మా ఆయనకైతే కేక్ తినిపిస్తున్నాను. గిఫ్ట్ ఏమిద్దామా అని తెలియకపోతే టాటూ వేయించాను, అది వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, చూడండి వెళ్ళి. మా అన్నయ్య అయితే వాచ్ ఇచ్చాడు గిఫ్ట్. నెక్స్ట్ అయితే మా అమ్మ కేక్ అయితే పెట్టేసింది. మీకు కేక్ కావాలంటే రండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీకు కనుక కేక్ కావాలంటే. అది చాలా స్పెషల్ కేక్ అనమాట. మా వదిన అయితే కేక్ పూసేసింది, స్పెషల్ కాబట్టి అలాగే పూస్తారు కేక్. మీరు అలాగే పూసుకుంటారా మీ స్పెషల్ కేక్స్ని? పూసుకుంటే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, అది కొంచెంసేపట్లోనే. ఆ తర్వాత అయితే మా అన్నకు రారా ఫోటో దిగదామంటే వచ్చాడు. కెమెరా నేను తీసుకుంటే, వీడైతే మా చిన్న బుడ్డోడు నిహాన్ సింగ్, మా అన్న బాబు. వాడికి అసలు ఏం అర్థం కావట్లా, వెళ్ళి నిద్రలో లేపేశాను. వాడైతే చూస్తున్నాడు ఏంది వీళ్ళంతా సెలబ్రేషన్ అని. పిల్లలు కదా ఫ్రెండ్స్, అలాగే ఉంటారు. ఇంకైతే మొత్తానికి సెలబ్రేషన్స్ అయిపోతే తొందరగా తినేద్దామని మా అమ్మ అయితే చపాతీ చేసింది. వీళ్ళైతే కేక్ రారా ఫోటో అయినా ఫోటోలు దిగమంటే అందరికీ సిగ్గుపడతారు, అదెందుకో నాకు తెలీదు. నేనైతే చక్కగా దిగేశాను. మా అన్న కదా నవ్వడం రాదు, అలాగే నవ్వుతాడు. మా ఆయన నోరు పాపము, ఈడొకడు క్రీమ్ అంతా తినేస్తాడు, మళ్ళీ దగ్గు వీడికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లవ్ యూ టు